గురించి మాట్లాడాల్సిందే కోరుతుంది. ఆశన్న మంచిగా ఇంట్రడ్యూస్ చేస్తాడు. మచ్చలేని మహారాజేం కాదన్న, మచ్చలేని కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త. అందరు పెద్దలందరూ ఇక్కడికి విచ్చేసినందుకు అందరూ కూడా ధన్యవాదాలు. మరియు కొద్ది ఆలస్యంగా నేను రావడానికి వాళ్ళ అమిత్ షా గారి మీటింగ్ ఉంది, కొద్ది దానివల్ల కొంచెం బిజీగా ఉండే ఆలస్యంగా వచ్చినందుకు కూడా క్షమాపణలు కోరుతా ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు అర్బన్ ఎమ్మెల్యే ధర్మాన్ సూర్యనారాయణ గారు, పెద్దలు లోగా భూపతి రెడ్డి గారు, పెద్దలు డాక్టర్ హనుమంత్ రెడ్డి గారు, నరసింహనాయుడు గారు, శ్రవంతి రెడ్డి గారు, ఆశన్న గారు, రజనీష్ గారు, మన కృష్ణాన్న ఆర్గానిక్ కాదు, అసలు వ్యవసాయం అంటే ఎంత ఇంట్రెస్ట్గా చేస్తారు ఆయన. నిజంగా మీలాంటి రైతు కన్నా పాదాభివందనం. పెద్దలందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ, మీరందరూ కొద్దిగా సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు, దయచేసి కొన్ని విషయాలు మీ ముందర పెడతాను. కాంగ్రెస్ పార్టీ మన దేశంలో ఒక వక్ఫ్ చట్టం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వక్ఫ్ చట్టంలో నేను ఎవరైనా ముస్లిము హిందువుల ఆస్తి పైన కన్నేసి ఇది నాది అని క్లెయిమ్ చేస్తే అది ఆయనది అయిపోతుంది. దానికోసం మనం పోయి వక్ఫ్ బోర్డులో, వక్ఫ్ ట్రిబ్యునల్లో కొట్లాడాలి కేసు. వక్ఫ్ ట్రిబ్యునల్లో అందరు ముస్లింలే ఉంటారు జడ్జిలు. ఆ ట్రిబ్యునల్ ఏం తీర్పిచ్చినా మళ్ళీ మనం హైకోర్టు కూడా పోరాదు. అటువంటి దుర్మార్గమైన చట్టాలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఒక కమ్యూనల్ వైలెన్స్ బిల్లు పెడదాం అనుకున్నది 2005లో. కమ్యూనల్ వైలెన్స్ బిల్లు ఏంటంటే దేశంలో ఎక్కడ మత కలహాలు అయినా ముద్దాయి దోషి మెజారిటీ వర్గమే, హిందూ వర్గమే. దోషి హిందూ వర్గమే. కాశ్మీర్లో అయినా అక్కడ హిందువులు 2%, అక్కడైనా కూడా దోషి హిందూ వర్గమే. ఎందుకంటే ముస్లింలు దేశవ్యాప్తంగా మైనారిటీలుగా కన్సిడర్ చేస్తారు కాబట్టి. ఇటువంటి చట్టాన్ని అప్పుడు భారతీయ జనతా పార్టీ రోడ్డు మీదకి ఎక్కి కొట్లాడి రానియలేదు కమ్యూనల్ వైలెన్స్ మీద. మళ్ళా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇటువంటి అంశాలు ఉన్నాయి మళ్ళీ. సో మనం చాలా జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీతో ఉండాలి. వీళ్ళు మళ్ళా ఓట్ల కోసం రిజర్వేషన్ల బూటకం తీసుకొస్తున్నారు. మంచి మంచి సెంట్రల్ యూనివర్సిటీల్ని మైనారిటీ స్టేటస్ ఇచ్చి అక్కడి నుంచి రిజర్వేషన్లు క్యాన్సిల్ చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. చరిత్రహీనులుగా మిగిలిపోతుంది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, దాని పేరు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ లేకుండే, అది ఒకప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ మొహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ ఉండే దాని పేరు. జామియా మిలియా యూనివర్సిటీ రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ పెట్టింది. దేశంలో ఉన్న అందరూ వచ్చి అక్కడ చదువుకోవాలని సెంట్రల్ యూనివర్సిటీ పెడితే 1920లో మన స్వాతంత్రం వచ్చినాక రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయినాక అది నడుస్తూ ఉంటే దాన్ని కూడా ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి పార్లమెంట్ దానికి 2 యూనివర్సిటీలకి మైనారిటీ స్టేటస్ ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తీసేసింది. వాళ్ళకి ఒకటేమో 1981 తీసేసింది, ఇంకోటేమో 2011లో సోనియా గాంధీ నాయకత్వంలో తీసేసింది. కాబట్టి ఇటువంటి రిజర్వేషన్లు తీసేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. సో ఇవన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ వర్గాలకి, బీసీ వర్గాలకు కూడా మనం అందరం తెలియజేయాలి. ఇటువంటి కమ్యూనల్ వైలెన్స్ బిల్లు మళ్ళీ తీసుకొస్తారు. ఇవాళ వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు ఏముంది? బ్యాంకులు ముస్లింలకి కార్పొరేట్ లోన్స్ ఇయ్యాల్సిందే. దానికి హామీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది ఆ లోన్లకు. అంటే ఇటువంటి భయంకరమైన ఐడియాలు, చట్టాలు కాంగ్రెస్ పార్టీ తెస్తామన్న ఆలోచనలో ఉంది. కాబట్టి మీలాంటి వాళ్ళందరినీ కూడా సమాజంలో ఇవన్నీ అవేర్నెస్ కొంచెం స్ప్రెడ్ చేసి, దయచేసి మన అందరి రక్షకుడు, దేశ రక్షకుడు, ధర్మరక్షకుడు, ఆయన పాలన గురించి మీ అందరికీ వివరించాల్సిన అవసరము లేదు. మీ అందరికీ తెలిసిన విషయాలే.
ఎక్కడ కూడా మన ప్రాంతంలో కూడా మనం చేసుకున్న అభివృద్ధి, మన రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కానీ, మన కేంద్రీయ విద్యాలయాలు కానీ, మన పసుపు బోర్డు కానీ, ఇలా పసుపు రేట్లు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అవినీతి మచ్చలేకుండా మనం భారతీయ జనతా పార్టీని పెంచుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాము. ఈ సీరియస్ ఎన్నిక ప్రతి ఒక్క హిందువుకి 2024 ఎన్నిక అతి మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్నిక మన లైఫ్ టైంలో అని మీ అందరు తెలియజేస్తూ, దయచేసి నలుగురికి ఇటువంటి సమాచారాల్ని అందజేసి మనం భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని పెద్ద ఎత్తున సపోర్ట్ చేయాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను. మరోసారి లేటుగా వచ్చినందుకు అందరినీ చేతులు జోడించి క్షమాపణ కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.